మీరట్ నేవీ ఆఫీసర్ హత్య అసలు ఎలా జరిగిందనేవి ఇప్పుడు వింటుంటే ఒళ్ళు గగురుపొడుస్తోంది. చాలా మందికి తెలిసిన కేసే. మరోసారి అంటే పోలీసులు అడిగారు ఈ అమ్మాయిని, ఏ అమ్మాయి అమ్మాయి ఏం జరిగింది, అసలు ఎలా చేశావు, ఒక్కసారి చెప్పవా అని. ఈవిడ చెప్పిన మాటలు వింటే వామ్మో బాబోయ్, అసలు ఒక రేంజ్. ఈ అబ్బాయి రాజ్పుత్, ఈ అమ్మాయి అంటే చనిపోయాడు కాబట్టి తన పేరు నాకు పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అమ్మాయి పేరు అసలు ఎందుకులే వీళ్ళ పేర్లు దరిద్రం. ఈ అమ్మాయి ఏం చేసింది, సోహెల్ అనే ఒకటితో ప్రేమలో పడింది. ప్రేమలో అంటే వీళ్ళు ఎప్పుడో స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకు చచ్చారంట. ఆ ప్రేమ ఎప్పుడు చిగురించి చచ్చిందో తెలియదు కానీ ఏళ్ల తరబడి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మధ్యలో ఈ అబ్బాయితో పెళ్ళయింది. నేవీ ఆఫీసర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచిగా చదువుకున్న అబ్బాయి, చాలా బాగున్నాడు, ఒడ్డు పొడుగు కూడా అందంగా ఉంటాడు. అదేంటో ఈవిడికేమో హీరోయిన్ అవ్వాలన్న ఛాన్స్, కోరిక ఒకటి మిగిలిపోయింది. వాటితో కులకడమే పని. ఒకరోజు భర్తకి తెలిసింది ఈ విషయం, నేను నేవీ పని మీద ఎప్పుడో సముద్రాల్లోకి వెళ్ళడం, ఈవిడ రాజకార్యాలన్నీ ఇలాంటివి చేస్తుంది అని చెప్పి కోర్టుకు కూడా విడాకుల వరకు వెళ్ళారు 2023లో. కానీ వీళ్ళకు ఒక కూతురు ఉంది కదా, కూతురు కోసం పాపం వెనక్కి తగ్గాడు అబ్బాయి. ఎందుకులే అనుకొని. రాజ్పుత్ అబ్బాయి కదా, రాజులా ఆలోచించాడు నిజంగా చెప్పాలంటే. సచ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఈ అమ్మాయి రాజ్తోగి ఏమని ఆలోచించిందో ఏంటో. సరే పోనీలే. ఇప్పుడు ఏం చేసింది, సరే వీడిని చంపేద్దాం, మనకు అడ్డుగా ఉన్నాడు అనుకున్నారు. ఎలా చంపారంటే, ఇతను వస్తూ వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళేస్తే ఆవిడేదో వంటకం చేస్తే పాపం తినేసి ఒక డబ్బా కట్టించుకు ఇంటికి వచ్చాడు. అదే ఈరోజు నేను వండలేదండి, అలాగో మీ చెల్లి తెచ్చిన క్యారేజ్ ఉంది కదా, అదే ఈ పూట కూడా తినేయండి అంటే సరే అన్న తింటా అన్నాడు. అందులో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా దాడి చేసి ముక్కలు ముక్కలు చేశారు, తల నరికేశారు. ఆ మొండాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఆ రాత్రి మంచంకి మనం కింద అవి అరలు వేసుకుంటాం కదా, ఈ హెవీ బ్లాంకెట్స్, మన వింటర్ బ్లాంకెట్స్ అని పెట్టుకుంటాం చూడు, దాంట్లో మొండాన్ని పెట్టి దానిపైనే ఆ రాత్రి వాళ్ళిద్దరూ తన ఆనందాన్ని వెలగక్కొని ఇద్దరు అటు డొర్లి పడుకున్నారు. పొద్దున్న లేసాక వాడికి అనిపించింది ఏం చేద్దాం అంటే, సర్లే వెళ్తూ ఖాళీగా ఎందుకు వెళ్ళాలంటే ఓ కాలు ఓ చెయ్యి కూడా పట్టుకెళ్ళారు, ఏమన్నా పడేసి వస్తా అని. బయట శవాన్ని పడేస్తే ఈ రోజు కాబట్టి రేపైనా దొరుకుతామని తెలిసి ఇంట్లోనే దాన్ని ఏదో చేద్దాం అనుకున్నారు. ముక్కలుగా నరికి వాడు ఒక డ్రమ్ము తీసుకొచ్చి ఆ డ్రమ్ములో కాంక్రీట్తో నింపేసి ఆ ముక్కలన్నీ వేసి సెట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత ఆ డ్రమ్ము కోసాక అదొక కట్టడం లాగా ఉంటుంది. ఆ కట్టడాన్ని నీట్గా ఒక డబ్బాలాగా కట్టి దానికి షెల్ఫ్స్ వేసి అందులో ఈ సామాన్లు పెట్టుకునే లాగా, అంటే ఇంట్లో ఒక సమాధి ఉంది సింపుల్గా చెప్పాలంటే. ఇలా ప్లాన్ చేశారు. ఇదేం ప్లానింగో అర్థమై చావట్లా. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మీరట్ హత్య కేసు అసలు ఈ మధ్యకాలం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఈవిడ చెప్పిన మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పుడుతుంది. ఇలాంటివి ఇంకా జరగకూడదని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.